ब्रह्मरूपमादिमध्य शेषसर्वभासकं भावषट्कहीनरूप नित्यसत्यमद्वयम्। శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అయోధ్య నగరాన్ని మొట్టమొదట వర్ణనం చేస్తున్నారు. కోసలో నామ ముదిత స్పీతో జనపదో మహాన్ నివిష్ట సరయూతీరే ప్రభూత ధనధాన్యవాన్ అయోధ్యానామ నగరీ తత్రాసీ లోక విశ్రుత మనునామా నవేంద్రేణ యాపురీ నిర్మితా స్వయం ఆయతాదశద్వే చ యోజనాని మహాపురీ శ్రీమతీ త్రీణి విస్తీర్ణ సువిభక్త మహాపథాః రాజమార్గేణ మహిత సువిభక్తేన శోభిత ముక్త పుష్పావకీర్ణేన జలసిక్తేన నిత్యశః తాంతు రాజా దశరథో మహారాష్ట్ర వివర్ధనః పురీమావాసయామాస దివం దేవపతిర్యథా. ఒకానొకప్పుడు కోసల దేశం అనేటటువంటి దేశం ఉండేది. ఆ దేశం చాలా విస్తీర్ణమై విశాలమైనటువంటి దేశం. అటువంటి దేశం సరయూ తీరంలో దాని రాజధాని అయినటువంటి అయోధ్య నగరం ఉండేది. ఆ అయోధ్య నగరాన్ని ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి మనువు స్వయంగా నిర్మించినటువంటి గొప్ప నగరం. ఈనాడు మోక్షపురుల్లో ఆ అయోధ్య ఒకటి. అది 12 యోజనముల పొడుగు 3 యోజనముల వెడల్పు కలిగినటువంటి గొప్ప పట్టణం. రాజమార్గములు గొప్ప గొప్ప వీధులు మార్గముల కింద అది విభాగం చేయబడి ఉండేది. ఎప్పుడు దాన్ని నీళ్లు చల్లి ఉంచేవారు, దాని మీద పువ్వులు చల్లి ఉంచేవారు. మంచి సువాసనలతో ఉండేది. గొప్ప గొప్ప కవాటములు, ఎక్కడ చూసినా దానికి అగట్టలు, ఆ పైన శతఘ్నులను అమర్చి ఉంచేవారు. శత్రుదుర్భేద్యమైనటువంటి పట్టణం. సూతమాగధ సంబంధాం శ్రీమతీం అతుల ప్రభాం ఉచ్చాట్టాల ధ్వజవతీం శతఘ్ని శతసంకులాం. సూత మాగధులు ఆ బృందములుగా అక్కడ ఉండేవారు. సూతుడు మాగధి అని ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరూ రాజుగారి పక్కన నిలబడి ఉంటారు. సూతుడు ఎప్పుడు ఏం చేస్తాడంటే రాజు యొక్క వంశాన్ని కీర్తిస్తూ ఉంటాడు. నీ ముందు వాళ్ళు ఇటువంటి వాళ్ళు, నీ తాతగారు ఇటువంటి వాడు, నీ ముత్తాతగారు ఇటువంటి వాడు, నీ వంశకత్ ఇటువంటి వాడు అని కీర్తన చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే ఒక్కటే కారణం. సింహాసనం మీద కూర్చున్నటువంటి ప్రభువు న్యాయాన్ని పరిపాలన చేస్తాడు, శిక్షలు వేస్తాడు. ఆయన పక్షపాతానికి లోనై ధర్మాన్ని విస్మరించాడు అనుకోండి, ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది. కాబట్టి ధర్మమునందు తాను నిలబడాలి అంటే తన వంశము ఎంత గొప్పదో తెలిసి ఉండాలి. కాబట్టి సూతుడు కీర్తన చేస్తాడు. మాగధి అంటే రాజు సాధించినటువంటి విజయములను స్తోత్రం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు తాను అపకీర్తి తెచ్చుకోకుండా ఆ విజయములు ఎలా సాధించాడో అటువంటి కీర్తిని పెంచుకునేటటువంటి రీతిలో తన ప్రవర్తన ఉండేటట్టుగా రాజు తనని తాను నియంత్రించుకునేటటువంటి అవకాశం వాటి వల్ల కలుగుతుంది. అంతేకాని ఇద్దరు మనుషుల్ని పెట్టుకుని అదే పనిగా పొగిడించుకునే ప్రక్రియ కాదు. అందుకుని ఉంటారు సూతమాగధులు. అక్కడ సామంత రాజ సంఘైశ్చ బలికర్మభిరావృతాన్ నానాదేశ నివాసైశ్చ వణిగ్భిర్రుపశోభితాం. అనేక మంది సామంతరాజులు అయోధ్య నగరానికి వచ్చేవారు. కప్పం కట్టడానికి వచ్చినటువంటి రాజులు ఉండేవారు. అనేక దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండేవారు. వ్యాపారం చేయడానికి వచ్చినటువంటి వర్తకులు ఉండేవాళ్ళు. అక్కడ చిత్ర విచిత్రమైనటువంటి అనేకమైన హర్మ్యములు, సౌధములు, గృహములు నిర్మింపబడి ఉండేవి. అక్కడ ఉండేటటువంటి ప్రజల గొప్పతనం ఏమిటంటే వాళ్ళు మహారథులు. ఎంతమందినైనా బాణములు పెట్టి కొట్టగలరు. కానీ వాళ్ళకొక నియమం ఉండేదిట. ఏచ బాణైర్న విద్యంతి వివిక్తం అపరాపరం శబ్దవేద్యంచ వితతం లఘుహస్తా విశారదాః. తండ్రి లేనివాణ్ణి కానీ బిడ్డలు లేనివాణ్ణి కానీ అటువంటి వాణ్ణి చంపేవారు కాదుట, ముందు వెనకలు ఎవరు లేరు కాబట్టి. ఆర్తి చెందిన వాణ్ణి కానీ వెన్ను చూపి పారిపోతున్న వాణ్ణి కానీ అటువంటి వాణ్ణి ఎన్నడూ బాణం పెట్టి కొట్టేవారు కాదుట. క్రూర మృగాల్ని వేటాడేటప్పుడు బాణంతో వేటాడేవారట, పిడిగుద్దులు గుద్ది చంపి కూడా క్రూర మృగాల్ని సంహరించేవారట. అంటే నీతి నియమాలకి కట్టుబడినటువంటి ప్రజలతో సంపదతో వర్ధిల్లుతున్నటువంటి దేశం కోసల దేశం. తస్యాం పుర్యాం అయోధ్యాయాం వేదవిత్ సర్వసంగ్రహ దీర్ఘదర్శీ మహాతేజా పౌరజాన పదప్రియ ఇక్ష్వాకూణాం అతిరథో యజ్వా ధర్మపరో వసీ మహర్షికల్పో రాజర్షి త్రిషు లోకేషు విశ్రుతః బలవాన్ నిహతామిత్రో మిత్రవాన్ విజితేంద్రియ
ధనైశ్చ సంగ్రహైశ్చాన్యైః శక్రవైశ్రవణోపమః యథా మనుర్మహాతేజ లోకస్య పరిరక్షిత తదా దశరథో రాజా వసన్ జగదపాలయత్. ఆ రాజ్యాన్ని అయోధ్యానగరాన్ని రాజధానిగా చేసుకుని కోసల దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు దశరథ మహారాజు. ఆ దశరథ మహారాజు వేదం చదువుకున్నటువంటి వాళ్ళని, శూరులైన వాళ్ళని, పండితులైన వాళ్ళని ఉదారముగా దక్షిణలిచ్చి కానుకల్నిచ్చి వశం చేసుకున్నటువంటి వాడు. ఆయన దీర్ఘదర్శి, ఎప్పుడో జరగబోయేటటువంటి విషయాన్ని ఇప్పుడే లెక్క కట్టగలిగినటువంటి సునిశ్చితమైన మేధాసంపత్తి ఉన్నవాడు. అతిరథో, ఏకకాలంలో అనేక మంది రథులతో యుద్ధం చెయ్యగలిగిన నేర్పరి. యజ్వా, అనేకమైన యజ్ఞములు చేసినవాడు. ధర్మపరోవసి, ధర్మాన్ని నిరంతరము ఆచరించే స్వభావం ఉన్నవాడు. మహర్షి కల్పో రాజర్షి త్రిషులోకేషు విశ్రుత. ఆయన మహర్షి తుల్యమైనటువంటి వాడు, రాజర్షి, ముల్లోకములలోనూ సుప్రసిద్ధమైన వాడు. బలవాన్ నిహతామిత్రో, అమిత్రులైనటువంటి వాళ్ళని అంటే శత్రువులందరినీ కూడా నిగ్రహించినటువంటి వాడు. మిత్రవాన్, మంచి ధైర్యం ఉన్నవాళ్ళు, బలవంతులు మిత్రులుగా కలిగిన వాడు. విజితేంద్రియ, ఇంద్రియములను నిగ్రహించిన వాడు. ధనైశ్చ సంగ్రహైశ్చాన్యైః, ధనాన్ని అనేకమైన ఇతర వస్తువుల్ని ఎన్నింటిని సేకరించగలిగాడంటే శక్రవైశ్రవణోపమః. శక్రవైశ్రవణోపమః. శక్ర అంటే ఇంద్రుడు, వైశ్రవణుడు అంటే కుబేరుడు. ఇంద్రుడు కుబేరుడు ఎంత ఐశ్వర్యవంతులో అంతటి ఐశ్వర్యవంతుడు. యథా మనుర్మహాతేజ లోకస్య పరిరక్షిత. మనువు ఇక్ష్వాకు వంశంలో ఎలా పరిపాలన చేశాడో అంత ధర్మబద్ధంగా పరిపాలన చేసినటువంటి మహానుభావుడు. ఆ అయోధ్య నగరంలో కామీవన కదర్వ్యో వా నృశంస పురుష క్వచిత్ ద్రష్టుం శక్యం అయోధ్యాయాం నా విద్వాన్ నచ నాస్తికః. ఇది చాలా ప్రధానమైన విషయం. సంపత్తి ఎంత ఉన్నది అన్నది కాదు, ప్రజల యొక్క నడవడి ఎలా ఉన్నది అన్నది చాలా ముఖ్యం. ప్రభువు యొక్క పరిపాలనలో ధర్మం ఎలా ఉంటుంది అన్నది ప్రజల యొక్క ప్రవర్తనని బట్టి తెలుసుకోవచ్చు. అక్కడ విత్సలవిడి కామంతో, ధర్మబద్ధం కాని కామంతో ప్రవర్తించేటటువంటి వాడు ఉండట, లోభి అయిన వాడు ఉండట, ఎక్కడా కూడా విద్వాంసుడు కానివాడు ఉండట, ఎక్కడా కూడా నాస్తికుడైన వాడు ఉండట. సర్వే నరాశ్చనార్యశ్చ ధర్మశీలాః సుసంయతాః ఉదితాశీల వృత్తాభ్యాం మహర్షి వామలాః. మహర్షులు ఎలా నిర్మలమైన మనస్సుతో ఉంటారో ఆ రాజ్యంలో ఉండేటటువంటి స్త్రీలు కాని పురుషులు కాని అంత చక్కటి మనస్సుతో అంత నిర్మలమైన జీవితాన్ని చేస్తున్న వాళ్ళు. నా కుండలి, నా మకుటి, నా స్రగ్వి, నాల్పభోగవాన్, నా మృష్టో, నానులిప్తాంగో, నా సుగంధస్య విద్యతే. ఇది చాలా చమత్కారం అండి వాల్మీకి రచనలో. నా కుండలి, చెవులకి కుండలాలు పెట్టుకొని వాడు ఎవరు లేట. నా మకుటి, పైన తలకి ఆ బట్ట కట్టుకోనటువంటి వాడు ఎవడు లేట. నా స్రగ్వి, నా అల్పభోగవాన్, ఎవ్వరూ అల్పభోగం అనుభవించిన వాళ్ళు లేరు. కడుపు నిండా అన్నం తినని వాళ్ళు లేరు. అక్కడ నా మృష్టో, అభ్యంగన స్నానం చెయ్యని వాళ్ళు లేరు. నా నులిప్తాంగో, చక్కగా ఒంటికి చందనాదులు పూసుకోనటువంటి వాళ్ళు లేరు. నా సుగంధస్య విద్యతే, చక్కగా లలాటమునందు బొట్టు పెట్టుకోని వాడు లేడు. అందరూ అలా ఉండేవారట. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఇదంతా బాగానే ఉంది, కానీ అల్పభోగవాన్ ఎలా కుదురుతుందండి? అల్పభోగవాన్ అంటే తక్కువ భోగం అనుభవించేవాడు ఎవడూ లేట్. తక్కువ భోగం అనుభవించకుండా ఉండడం అన్నది ఎలా కుదురుతుంది అంటే, నేను మీకు ఒకటి చెప్తాను. నాకు ఒకసారి వెంకటాచలంలో ఒక మహానుభావుడు కనపడ్డాడు. ఆయన ఒకళ్ళ ఇంటికి వెళ్ళి, అమ్మ నాకు ఇంత అన్నం కొంచెం పెరుగు పెట్టండి అమ్మా చాలు అని అడిగట్ట. అడిగితే ఆయన చాలా ఆకలి మీద ఉన్నాడు. ఆవిడ ఇంత అన్నం వండి, ఆయన ఎక్కడా భోజనం చెయ్యడు, ఇంత అన్నం వండి ఇంత పెరుగు ఇచ్చింది. ఇస్తే ఆయన దాన్ని నివేదన చేసుకుని దేవతార్చన చేసి భోజనం చేశాడు. ఆయన నాతో ఒకసారి మాట్లాడుతూ అన్నారు, పెరుగు వేసుకుని అన్నం తినేస్తే ఈశ్వరుడు సంతోషించేస్తాడండి, ఈశ్వరుడికి అన్నీ పెట్టేసినట్టే అండి. నేను అన్నీ తినేసినట్టేనండి అని ఆయన అనలేదు, ఈశ్వరుడికి అన్నీ పెట్టేసినట్టేనండి అన్నారు. నాకు ఆ మాట చమత్కారంగా అనిపించి నేను అన్నాను, ఈశ్వరుడికి అన్నీ పెట్టేసినట్టు ఎలా అవుతుందండి అన్నాను. ఇన్ని పెట్టినా ఆఖరణ పెరుగేసి పెడతాం కదా కోటేశ్వరారు. నేను పెరుగేసి పెట్టేస్తే ముందు అన్నీ పెట్టేసినట్టే స్వీకరిస్తాడు ఈశ్వరుడు. అందుకని పెరుగేసుకు తినేశానండి అన్నారు. పెరుగేసుకు తినేయడం తాను తినడం కాదు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత, ఇక్కడ ఉన్నవాడికి నేను అన్నీ ఇచ్చేశాను. ఇది నాల్పభోగి,
నేను తక్కువ భోగంలో ఉన్నాను అన్న భావన వాడికి ఉంటే వాడు తక్కువ భోగంలో ఉన్నాడని మీరు అనాలి. ఎవడికి వాడు తృప్తిగా ఉన్నాడు అనుకోండి, ఈశ్వరుడు నాకు ఏమి ఇవ్వలేదండి అంటున్నాడు అనుకోండి, ఇంకా వాడు తక్కువ భోగంలో ఉన్నాడని మీరు ఎలా అంటారు? ఏమంటే పాపం మీకు ఏసీ లేదే అన్నారు అనుకోండి, ఏసీ లేకపోవడం ఏంటంటే బాబు మాకు ఎంత గాలో తెలుసా, చూసారా ఎదురుకుండా రావి చెట్టు, మర్రి చెట్టు, సంపంగి చెట్టు, అబ్బో ఎంత సువాసనలో. కోటేశ్వరారు ఒక్కరోజు మీరు అరుగు మీద మంచం వేసుకు పడుకున్నారంటే ఇంకా మళ్ళీ ఎప్పుడు ఏసీలో పడుకోనంటారు. రాత్రి అయ్యేటప్పటికీ పారిజాత పువ్వులు విరుస్తాయి, వాటి మించి సువాసన వస్తుందండి, జాజిపందిరి మించిని. తెల్లవారేటప్పటికి కోయిలు అరుస్తుంటాయి, చిలకలు అరుస్తుంటాయి. మీకు వెంకటేశ్వర సుప్రభాతంలో వినపడినట్టు, శ్రీశైల మల్లికార్జున సుప్రభాతంలో వినపడినట్టు ఆ చిలుకల అరుపులు, కోయిలుల అరుపులు, ఆ భృంగముల యొక్క ధ్వనులు, ఇవన్నీ వింటూ మీరు నిద్రలేవచ్చు తెలుసా. ఆకాశిందుకమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయితుం ప్రపన్నాహ అని చదవడం కాదు. మా ఇంట్లో మంచం మీద పడుకుని మీరు ఇలా నిద్ర లేచేటప్పటికి ఎర్రబడుతున్న ఆకాశం, ఉదయిస్తున్న సూర్యబింబం ఇవన్నీ కనపడుతుంటే దూరంగా మా ఇంటి కిటికీలోంచి సముద్రం కూడా కనపడుతుంది, చూశారు, ఇది మా వైభవం అన్నాడు అనుకోండి, ఆయనకి అక్కడ అడుగు మీద ఫ్యాన్ కూడా లేదు. ఏమండి మరి దోమలు పీకుతున్నాయి కదండి మీ ఇంట్లో అన్నారు అనుకోండి, అవి ఏమిటనుకుంటున్నారు? అవి సాక్షాత్తుగా ఉపనిషత్ స్వరూపాలు, శృతులకు చివర ఉంటాయి, చెవుల చివర కరుస్తుంటాయి. అది విష్ణుతత్వం, అది సర్వవ్యాపకత్వం, రాత్రనక పగలనక అన్ని చోట్ల ఉంటాయి. ఏమంటే నాకింత పెట్టినవాడు అది ఇంత నిత్తుటి చుక్క తాగితే మరి ఆయన నాకు పెట్టాడు, నాలోంచి దానికి పెట్టాడు, ఫోన్లు ఎదురు నా అంతా నేను ఎవరికి పెట్టలేను, అదేదో నెత్తుటి చుక్క తాగే అదృష్టం ఇలా అయినా దొరికింది అన్నాడు అనుకోండి, మీరు ఇంకా ఆయన్ని ఏమంటారంటే ఏం లేదని మీరు అంటారు చెప్పండి నాకు. ఇది నాల్పభోగవాన్ అంటే ప్రజల యొక్క మనస్థితిని ఆవిష్కరిస్తుంది. ఇది వాల్మీకి మహర్షి రచన అంటే అంత గొప్పగా ఉంటుంది. అందుకని నా కుండలి నామకుటి నా స్రగ్వి నాల్పభోగవాన్ నా మృష్టో నా విలిప్తాంగో నా సుగంధస్య విద్యతే నా మృష్టభోజీ నా దాత నాప్యనంగద నిష్కధుక్ నా హస్తాభరణో నాపి దృశ్యతే నాప్యనాత్మవాన్. ఆత్మ జ్ఞానము లేనివాడు అక్కడ లేట, కడుపార హాయిగా భోజనం చెయ్యనివాడు అక్కడ లేట, ఒకడికి పెట్టకుండా తినేవాడు ఆ ఊళ్ళో ఎవరూ లేట. నా ప్యనంగద నిష్కధుక్ చేతులకి ఆభరణాలు మంచి కంకణాలు వేసుకొనివాడు, కంఠానికి హారాలు వేసుకొనివాడు ఆ ఊళ్ళో ఎవరు ఉండట. అంటే అందరూ ఐశ్వర్యంతో, గుణములతోటి, ధర్మంతో శోభిల్లుతున్నటువంటి వాళ్ళు. స్వకర్మ నిరతా నిత్యం బ్రాహ్మణ విజితేంద్రియా ధనాధ్యాయనశీలాశ్చ సంయతాశ్చ ప్రతిగ్రహే. అక్కడ ఉండేటటువంటి బ్రాహ్మణులు ఎప్పుడు స్వకర్మాచరణమునందు అనురక్తి కలిగి ఉండి ఎవడు ఏమిస్తాడు పుచ్చుకుందామనేటటువంటి ఆర్తితో ఉండేవాళ్ళు కారుట. మనం ఎవరికి ఏం పెడదామని చూస్తుంటారట తప్ప మనం ఎప్పుడు దానం పుచ్చుకుందామనేటటువంటి ప్రయత్నంలో ఉన్న బ్రాహ్మణులు కారుట. అటువంటి చోట దశరథ మహారాజు గారు పరిపాలన చేస్తున్నాడు. ఇంత గొప్పగా పరిపాలన ఎలా చెయ్యగలిగాడు అంటే ఆయన దగ్గర ఉన్న మంత్రులు అటువంటి వాళ్ళు. అష్టౌ బభూవుర్వీరస్య తస్యమాత్యా యశస్వినః శుచయశ్చానురక్తాశ్చ రాజకృత్యేషు నిత్యశః దృష్టిజయంతో విజయః సిద్ధార్థో హ్యర్థసాధకః అశోకో మంత్రపాలశ్చ సుమంత్రశ్చ అష్టమో భవత్. 80 మంత్రులు ప్రధానులైన మంత్రులుగా ఉండేవాళ్ళు. దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు. 80 మంత్రులు ప్రధాన మంత్రులుగా ఉండి పరిపాలన చేస్తూ ఉండేవాడు. వాళ్ళు ఎప్పుడూ రాజకార్యాన్ని సాధించడంలో శ్రద్ధాళువులై ఉండేవారు. వాళ్ళు వశిష్ఠో వామదేవశ్చ మంత్రినశ్చ తథాపరే. ప్రధానమైన పురోహితులుగా వశిష్ఠుడు, వామదేవుడు ఉండేవారు. విద్యా వినీత హ్రీమంత కుశలాని యతేంద్రియ శ్రీమంతశ్చ మహాత్మానః శాస్త్రజ్ఞా దృఢ విక్రమా కీర్తిమంత ప్రణిహిత యథావచనకారిణః తేజ క్షమా యశ ప్రాప్త స్మితపూర్వాభిభాషిణః. ఆ ఉన్నటువంటి మంత్రులందరూ కూడా విద్యా వినయ సంపన్నులు. వాళ్ళు ఏ పనులు చెయ్యాలో ఆ పనులకు సంబంధించినటువంటి విషయాలన్నీ పరిపూర్ణంగా తెలుసున్నవారు. అంతే తప్ప అసలు దాని గురించి ఏమీ తెలియకుండా మంత్రి అయిపోయిన వాళ్ళు కాదు. పరిపూర్ణంగా ఆ విషయాన్ని సమగ్రంగా తెలుసుకున్న వాళ్ళు ఆ మంత్రిత్వాన్ని నిర్వహిస్తూ ఉండేటటువంటి వాళ్ళు. వాళ్ళు అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటో తెలుసా అండి, ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాళ్ళు. సహజముగా వాళ్ళు గొప్ప ఐశ్వర్య సంపన్నులు. అటువంటి వాళ్ళు శుచయశ్చానురక్తాశ్చ గొప్ప శుచి కలిగిన వారు. శుచి కలిగిన వారు అంటే పారదర్శకతతో పనిచేసేటటువంటి వారు తప్ప ఈ పని మనం చేసేటప్పుడు మనకేమొస్తుందనేటటువంటి ఆలోచన అసలు లేని వాళ్ళు.
ఇంకా స్పష్టంగా చెప్పాలంటే బంధుప్రీతి, లంచగొండితనము, ఆశ్రిత పక్షపాతము, సంకుచితత్వము ఇటువంటి దుర్గుణములకు దూరముగా ఉండేటటువంటి వారు, ధర్మానికి కట్టుబడి పనిచేసేటటువంటి వాళ్ళు, కుశల వ్యవహారేషు సౌహృదేషు పరీక్షితా, వాళ్ళు ఎంత కౌశల్యము కలిగిన, కౌశల్యం అన్న మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి. కౌశల్యం అంటే ఏమిటో తెలుసా అండి? ఎక్కడి వరకు దేన్ని వాడాలో అంతవరకు మాత్రమే వాడగలిగితే కౌశల్యం. కుశ అంటే దర్భని ఎంతవరకు త్రుంచాలో అంతే త్రుంచాలి. అవసరం ఉన్నా లేకపోయినా కట్టకట్టి పట్టుకెళ్ళిపోవడం, పనికి వచ్చినా పనికి రాకపోయినా దర్భ తుంచేయడం, అటువంటి పనులు చేయకూడదు. ఎంత అవసరమో అంతవరకు మాత్రమే వాడుకోగలిగినటువంటి ప్రజ్ఞకి కౌశలమని పేరు. వాడు అన్యాయం చేయలేదు, తప్పు చేయలేదంటే శత్రువని తెలిసినా వాళ్ళు శిక్ష వెయ్యరు. తన కొడుకే అని తెలిసినా తప్పు చేశాడంటే శిక్ష వెయ్యకుండా ఉండరు. అటువంటి ధర్మాత్ములైనటువంటి మంత్రులు అయోధ్యాధిపతి అయినటువంటి దశరథ మహారాజు గారికి సహాయం చేస్తూ ఉండేవాళ్ళు పరిపాలనలో. గురవు గుణగృహీతాశ్చ ప్రఖ్యాతాశ్చ పరాక్రమే విశేషేష్వసి విజ్ఞాతాః సర్వతో బుద్ధి నిశ్చయాత్. ఇది చాలా చాలా గొప్ప మాట అండి రామాయణంలో. తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు మొదలైనటువంటి వారికి సంబంధించినటువంటి గుణములను తాము గ్రహించి స్తోత్రం చేసి అనుష్ఠించడానికి ఆదర్శంగా స్వీకరించారు తప్ప మంత్రులు వారి యందు దోషములు ఉన్నా వీరు చూసేవారు కాదు, మాట్లాడేవారు కాదు. నాకు ఈ మాట చెప్తుంటే ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది. చంద్రశేఖర భారతీ స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి అన్నాడు, నేను మా నాన్నగారిని చాలా జాగ్రత్తగా చూస్తాను, షహబాష్. మా నాన్నగారికి ఎంతో గౌరవిస్తాను, షహబాష్. మా నాన్నగారికి నేను అన్నం పెడుతున్నాను, చాలా సంతోషం. కానీ మా నాన్నగారు నన్ను ప్రేమించరు, నేను చెప్పిన మాట వినరు, నోరు మొయ్ అన్నారు. నీ ధర్మం ఎంతవరకు అంటే తండ్రికి కొడుకుగా తండ్రిని అనువర్తించడం, తండ్రిని కీర్తించడం, తండ్రి యొక్క గుణములను కీర్తించడం. తండ్రి నిన్ను దూషిస్తే నాన్నగారు ఆశీర్వచనం అనుకుని వెళ్ళిపో, అంతేకాని తండ్రి యొక్క దోషములు చూసే స్థితి నీకు లేదు. తండ్రి యొక్క దోషములను ఎంచడం కుమారుడి యొక్క లక్షణం కాదు. గురువు యొక్క దోషములు శిష్యుడు ఎన్నడూ చూడకూడదు, గురువు గారి గుణములు ఒక్కటే చూడాలి. ఇది చూడడం తెలుసున్న వాళ్ళు దశరథ మహారాజు గారి మంత్రులుంటే. మంత్రులు అలా ఉంటే, మంత్రులు అటువంటి నడవడితో ఉంటే రాజ్యం ఎంత గొప్పగా ఉంటుందండి. కాబట్టి దశరథ మహారాజు గారి యొక్క రాజ్యం అత్యంత వైభవంగా జరిగిపోతోంది. వామనోతి గోచరంచ నేహి నేతి భావితం వం నమామి దేవదేవ రామకృష్ణం ఈశ్వరం త్వం నమామి దేవదేవ రామకృష్ణం ఈశ్వరం. సర్వభూత సర్గకర్మ సూత్రబంధ కారణం జ్ఞానకర్మ పాప పుణ్య తారతమ్య సాధనం బుద్ధిబాస సాక్షి రూప సర్వకర్మ భాసనం త్వం నమామి దేవదేవ రామకృష్ణం ఈశ్వరం త్వం నమామి దేవదేవ రామకృష్ణం ఈశ్వరం. తుల్యలోష్ట్రకాంచనాంచ హేయనేయధీగతం స్త్రీషు నిత్యమాతృరూప శక్తిభావభావుకం జ్ఞానభక్తి భుక్తి ముక్తి శుద్ధబుద్ధిదాయకం త్వం నమామి దేవదేవ రామకృష్ణమీశ్వరం త్వం నమామి దేవదేవ రామకృష్ణం ఈశ్వరం. సర్వధర్మగమ్యమూల సత్యతత్వదేశకం సిద్ధ సర్వసంప్రదాయ
सम्प्रदायवर्जितम् सर्वशास्त्रमर्मदर्शि सर्वविन्निरक्षरम् त्वं नमामि देवदेव रामकृष्णमीश्वरम् त्वं नमामि देवदेव रामकृष्णम् ईश्वरम् चारुदर्शकालिका सुगीतचारुगायकम् कीर्तनेषु मत्यवाच नित्यभावविह्वलम् सूपदेशदायकम् हि शोकतापवारकम् त्वं नमामि देवदेव रामकृष्णम् ईश्वरम् त्वं नमामि देवदेव रामकृष्णम् ईश्वरम् त्वं नमामि देवदेव रामकृष्णम् ईश्वरम् रामकृष्णमीश्वरम् रामकृष्णमीश्वरम् ब्रह्मरूपमादिमध्य शेषसर्वभासकम् भावषट्कहीनरूप नित्यसत्यमद्वयम् वामनोऽतिगोचरम् च नेहि नेति भावितम् त्वं नमामि देवदेव रामकृष्णम् ईश्वरम् त्वं नमामि देवदेव रामकृष्णम् ईश्वरम् सर्वभूतसर्गकर्म सूत्रबन्धकारणम् ज्ञानकर्म पापपुण्य तारतम्यसाधनम् बुद्धिभाससाक्षिरूप सर्वकर्मभासनम् त्वं नमामि देवदेव रामकृष्णम् ईश्वरम् त्वं नमामि देवदेव रामकृष्णम् ईश्वरम्